వచ్చిందా? నువ్వు ఈ పాలను పట్టుపట్టు, నేను తన పని పడతాను. ఇంతక్కడి నుంచి ఏకకంఠంతో అరుస్తున్నాను. ఎవరున్నారండి లోపల? మనుషులున్నారండి లోపల. హలో. మనమే ఫోన్ లో మాట్లాడుకోవడం లేదే. హాయ్. హాయ్. నా పేరు గీత. నా రాత అక్కర్లేదు. షాప్ లో ఉన్నది ఒకే ఒక తాజ్ మహల్ బొమ్మ. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. కిందటి ఏడాది నేను తాయారు జబునునిసా విజయరేఖ మేమంతా కలిసి నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఆగ్రాలో 2 రోజులు ఉండిపోయాను తాజ్ మహల్ చూస్తూ. వాళ్ళు ఢిల్లీ గిల్లీ మధుర గిద్ర అన్ని చూడడానికి వెళ్ళా. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీరు అసలు నోరు విప్పందే. అలాంటిది ఒకే ఒక బొమ్మ ఉందని ముచ్చట పడుకుంటే దాన్ని మీ అబ్బాయి పగలగొట్టేశాడు. ఒళ్ళు వండింది నాకు. మా తలుపులు బోడి తలుపులు. ఆ మాట మీతో చెప్తే అలాంటివి 10 బొమ్మలు కొనుక్కోమని. మా బొమ్మ బోడి బొమ్మ తట్టే డబ్బు నా మొహాన్ని పడేసి వస్తారా? బొమ్మ ఎవరు పగలగొడతారా? 10 రెట్లు డబ్బు సంపాదిద్దాం నేను కాచు కూర్చున్నా అనుకున్నారా? మా మొక్కలు బోడి మొక్కలు. అలాంటివి 10 బొమ్మలు కొని మారుపేరానికి అమ్ముకునేదాన్ని అనుకున్నారా? షాప్ లో అందరి ముందు మీరు మాట్లాడి డబ్బు నా మొహాన్ని కొట్టి నాకెంత చిన్నతనంగా ఉంటుందో మీరు ఆలోచించారా? ఏమండి, మీకు ఇప్పుడు మంచినీళ్ళు అవసరం అనుకుంటాను. అనుకోకండి. అనుకోను గాని ఏమండి, బసపెట్ల ఇంతక్కడి నుంచి లొడలొడ వాగుతుంటే ఒక్క మాటైనా మాట్లాడారా? నాకు నోరు తెరిచే అవకాశం మీరు ఎక్కడిచ్చారండి? మీరు మాట కచేరీ చేస్తున్నారు కదా, మధ్యలో మృదంగం వాయించడానికి అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఎక్కడ? మొత్తం మీద మీరే వాయించేశారు. చూడండి, చూశాను. మీరు 2 విషయాలు గ్రహించాలి. ఏమిటవి? నెంబర్ 1, వీడు నా కొడుకు కాదు. మరి మీ ఇంట్లో ఉన్నాడే? నాకు వీధిలో దొరికాడు, ఇంట్లోకి తెచ్చుకున్నాను. నెంబర్ 2, మీరంత కోపంగా వాడిని తిట్టి కొట్టబోతే నాకు నిజంగానే కోపం వచ్చింది. దాంతో కొంచెం ఓవర్ గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అబ్బే, మీ చేత సారీ చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. పోనీ మీరు నాకు చెప్తారా? చెప్పడం పని అయిపోతుంది. ఇవ్వకండి మీ డబ్బులు. ఇది తీసుకుంటే వెంటనే వెళ్ళిపోతారా? ఒకే ఒక నిమిషం ఉండి వెళ్ళిపోతాను. ఈ కుర్రాడు మీకు వీధిలో దొరికాడా? అమ్మా నాన్న లేరా? అమ్మా నాన్న లేకుండా పిల్లలా పుడతారండి. మీ స్నేహితులు లక్ష్మీ తయారు జబరునిసా వీళ్ళలో ఎవరు మీకు ఆ విషయం చెప్పలేదా? వాళ్ళు చెప్పేదేమిటి? నాకు ఆ మాత్రం తెలియదేమిటి? అబ్బో, ఇలాంటి అనాథ కుర్రాడిని మీరు పోషిస్తున్నారంటే రియల్లీ యు గ్రేట్. మీ ఒక్క నిమిషం అయిపోయిందండి. ఇది కూడా నా విజిటింగ్ కార్డ్. మీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే ఫోన్ చేయండి. Good. Disho!